హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మా ఇల్లు అనమాట ఇది. మీకు తెలియదు కదా. బయట మంచిగా చల్ల చల్లగా కూల్గా ఉంది. కూల్గా ఉంది కాబట్టి ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు ఐడియా వచ్చిందనమాట. వేడిగా మటన్ కర్రీ, రాగి సంగటి. సో ఇంకా రాగి సంగటి చేయలేదు, చేయాలి. మటన్ కర్రీ చేస్తున్నా, ఉడుకుంది. సరే, వేడి మటన్ కర్రీ. మటన్ ఉడుకుతుంది అన్నమాట. తర్వాత రాగి సంగటి ప్రిపేర్ చేయాలి. రాగి సంగటి మటన్ కర్రీ అంటే బాగుంటుంది. యాక్చువల్గా ఎక్కువ శాతం రాగి సంగటి చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఎక్కువ అలా ఇష్టం నాకు. మామూలుగా ఇంకా ఏమి వేసుకొని తిన్నాను, అలా నాకు నచ్చుతుంది అన్నమాట. మీరేం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? ఏం సంగతులు? తిన్నారా? గణేష్ నిమజ్జనాలు కొన్ని జరుగుతున్నాయి, ఇంకా కొన్ని జరగాలి. వెళ్ళారా వినాయకుడు చూడడానికి? నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు, ఉన్నాను ఇంట్లోనే. అలాగా చూడడానికి వెళ్ళాలి. చూసారా మీరు? ఫొటోస్ చూసారా? ఇవన్నీ నేను మూవీల్లో యాక్ట్ చేసినవి అనమాట. సీరియల్స్, మూవీస్ యాక్ట్ చేసినవి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. అవి కూడా ఎప్పుడు చేయించానంటే కరోనా టైంలో చేయించాను. ఈ పిక్స్, ఈ ఫొటోస్ అన్నీ కడిగిచ్చింది. ఎందుకంటే ఇంకా అప్పుడు ఉంటామో పోతామో తెలియదు కదా, చేద్దాం అని చెప్పి చేశాను. లేకపోతే ఉండేటి కాదు ఆ పిక్స్. అదనమాట. ఇంకా మీరు ఎలా ఉన్నారు? ఏం సంగతులు? ఏం విశేషాలు? వర్షాకాలం కాబట్టి వర్షాలు పడతాయి, అది కామను. కాకపోతే మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అంతే. వర్షాలకు బయటికి వెళ్ళకుండా ఉండాలి. బయటికి వెళ్ళకపోతే పని అవ్వదు అన్నప్పుడు వెళ్ళాలి. గొడుగులు వేసుకోండి, రెయిన్ కోట్లు వేసుకెళ్ళండి. జలుబు, దగ్గులు, జ్వరాలు ఇప్పుడు అది కామన్ అయిపోయింది. ఎందుకంటే లెదర్ మారింది కదా, అలాగే ఉంటుంది. చేంజ్ అయింది కాబట్టి వాతావరణం చేంజ్ అయినప్పుడు కంపల్సరీగా మనకి దగ్గులు, జలుబులు వచ్చేస్తాయి. అదనమాట మ్యాటర్. సో ట్యాబ్లెట్స్ అవి వేసుకోండి, మందులు అవి వేసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అందరూ బాగుండాలని కోరుకుంటాను. కాకపోతే చాలామందికి, నా ఫ్రెండ్స్ చాలామందికి బాగాలేదు, నాకు కూడా బాగాలేదు మొన్నటిదాకా. అందుకే చెప్తున్నాను, లేకపోతే చెప్పేదాన్ని కాదు. ముడి పెట్టుకున్నాను, ఆయిల్ పెట్టుకున్నాను, ముడి పెట్టుకున్నాను. బాగుంది అది. సో ఒక ఆయన మాత్రం నాకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నాడో నాకు తెలియదు. తను ఎవరో కూడా నాకు తెలియదు. యాక్చువల్గా తనకు ఒక ఏంటి డీపీ కూడా లేదు, కనీసం యూట్యూబ్లోనే డీపీ కూడా లేదు తనకి. వీడియోస్ కూడా ఏం లేవు. ఊకే నన్ను వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, వీళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు అని నన్ను అడుగుతున్నాడు. చిల్లర వాళ్ళతో తిరుగుతున్నావు అని అడుగుతున్నాడు. చిల్లర వాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. ఓకే, మీరు చిల్లర వేషాలు మీరు వేయకండి. నేను చెప్పేది మీకే. ఎవరైతే నాకు ఎల్ అనే మార్కుతో సింబల్ పెట్టుకొని డీపీ ఉన్నావో నీకే చెప్తున్నాను. నీకు నచ్చితే చూడు, అంటే వీడియో కావచ్చు, షార్ట్ వీడియో కావచ్చు. నచ్చలేదా సైడ్ అయిపో, నో ప్రాబ్లం. అంటే మంచిగానే చెప్తున్నాను నేను కూడా. నా వాయిస్ ఇలాగే ఉంటుంది, కోపం పడినట్టు. తప్పు కదండి. ఎందుకంటే ఇప్పుడు నీ ఫ్రెండ్స్ని తిట్టాను అనుకో, మీకు కోపం వస్తుంది. నా ఫ్రెండ్స్ని తిడితే నాకు కోపం వస్తుంది. ఇప్పుడు చిల్లర వాళ్ళు ఎవరూ లేరు కదా అక్కడ. అందరమీ మనుషులమే, ఓకేనా? అందరమీ మనుషులమే. ఎవరికి ఉండే విలువ వాళ్ళకు ఉంటుందండి. మనం ఎవరికి కూడా కించపరచకూడదు. నా ఆలోచన అది, ఓకేనా? నా ఆలోచన అది, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మనం ఒకరికి కించపరిచే స్థితిలో మనం ఉండకూడదు. మనల్ని ఒకరికి కించపరిచే స్థితికి కూడా మనం వెళ్ళకూడదు. అదనమాట. చిల్లరోళ్ళతో తిరుగుతున్నావు, నీ బొంద, వాళ్ళతో తిరుగుతున్నావు, వీళ్ళతో తిరుగుతున్నావు అని నువ్వు కమెంట్లు పెడుతున్నావు. అది కరెక్ట్ కాదండి. మీరు అమ్మాయా అబ్బాయా నాకు తెలియదు,
సో అందుకని చెప్తున్నాను, ఎవరితో తిరిగినా వాళ్ళకి నచ్చి ఫ్రెండ్షిప్ చేసుకుంటారు. ఓకేనా? నువ్వు ఎప్పుడు చూసినా చిల్లరోళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, ఈ బ్యాచ్తో ఎందుకు తిరుగుతున్నావు, నువ్వు కూడా వాళ్ళలాగేనా, వాళ్ళ బ్యాచేనా, అలాంటివి పెట్టారు. అది కరెక్ట్ కాదండి. అంటే ఇప్పుడు మనం బయట ఉన్నాము, మనం ఒక ఊర్లో ఉంటాము, మన వీధిలో ఫ్రెండ్స్ అందరూ చేసుకుంటామా చేసుకోమా? అలాగే మేము కూడా యూట్యూబ్లో ఉన్నాం కాబట్టి యూట్యూబ్ వాళ్ళందరూ మేము ఫ్రెండ్స్ అవుతాము. నచ్చితే వీడియోలు చేసుకుంటాము, షార్ట్ వీడియోస్ చేసుకుంటాము, లేదా మామూలుగా మాట్లాడి లైట్ తీసుకుంటారు ఎవరైనా సరే. సో అది కరెక్ట్ కాదండి. దయచేసి మీరు అలాంటి కామెంట్లు పెట్టకండి. ఎందుకంటే బాధపడతారు కదా. నేనైతే బాధపడ్డాను. చిల్లర వాళ్ళతో తిరుగుతున్నావు, నువ్వు కూడా ఆ బ్యాచేనా, నువ్వు కూడా గొడవలు పడతావా అనేసి మీరు మెసేజ్లు పెట్టారు. అది కరెక్ట్ కాదండి. ఓకేనా? ఎవరు ఉత్తినే గొడవ పడరు. ఊరికనే వెళ్ళి మనం గొడవలు పడి ఎవరితోనో ఏదో మాట్లాడేసి లేకపోతే కొట్టేసి తిట్టేసి లేకపోతే ఇంకేదో మనం పడము. మీరు కామెంట్ పెట్టారు కాబట్టి మీకు చెప్తున్నానండి. ఓకేనా? మీకు కోపం వచ్చిందనుకో, మీరు మీ ఫ్రెండ్స్తో గొడవ పడకుండా ఉంటారా? అలాగే కోపం వస్తేనే గొడవ పడతాము, లేకుంటే గొడవలు పడము ఎవరిమైనా. మీరు అలా అనడం మాత్రం చాలా బాధ అనిపించింది. నేను ఆల్రెడీ కామెంట్ కూడా నేను మీకు రిప్లై కూడా పెట్టాను ఒకదానికి. ముందు ప్రొఫైల్ చక్కగా పెట్టుకోండి, నీకు ఫ్యామిలీ లేదా అని కూడా అడిగారు మీరు. ఫ్యామిలీ లేకుండా ఎవరు ఉండరండి. ఫ్యామిలీ లేకుండా ఎందుకుంటారు చెప్పండి? ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ లేదు అంటే యూట్యూబ్లో మొత్తం ఫ్యామిలీలు చూపించుకొని కూర్చుంటారు ఏంటి? అయినా నా యూట్యూబ్ ఓపెన్ చేసి చూడు, నా ఫ్యామిలీ ఉందో లేదో నీకు కనిపిస్తుంది. మా అమ్మ, మా చెల్లెళ్ళు, మా చెల్లి పిల్లలు, మా ఆయన అందరమే ఉంటాము. చూడు ఒకసారి, చూడటం నేర్చుకోండి ఫస్ట్. ఫ్యామిలీ లేదా? ఫ్యామిలీ లేకుండా ఎందుకుంటారు? మీకు లేదా ఫ్యామిలీ? నేను అదే పెట్టాను మీ కామెంటు. ఫ్యామిలీ లేదా అని మీరు అడిగారు కదా, నేను అదే పెట్టాను మీకు కామెంటు. ఫ్యామిలీ లేకుండా నీకు లేదా ఫ్యామిలీ అని అడిగాను. తప్పు కదా అలాగా? ఫ్యామిలీ లేకుండా, ఫ్యామిలీ ఉంటే ఫ్యామిలీ మొత్తం మీ ఇంటికి పోయినా రావాలి ఇంటికి చెప్పు, వస్తాం. అడ్రస్ పెట్టు, ఫోన్ నెంబర్ పెట్టు, అడ్రస్ పెట్టు. మా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తాను. మా ఫ్యామిలీని, నా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొని మీ ఇంటికి భోజనానికి వస్తాం. ఓకేనా? అంతే కదా? ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్లు పెట్టడానికి ఏం రాంగులు ఉన్నాయని కామెంట్లు పెడతారు మీరు? చెప్పండి. మీకు నచ్చితే సపోర్ట్ చేయండి, లేకుంటే లేదు. ఎంతవరకు నాకు చాలామంది సపోర్ట్ చేశారు కాబట్టి నేను వీడియోలు చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు అవసరం. మీరంటూ సపోర్ట్ చేయలేదనుకో, నేను ఏం వీడియోలు చేసినా వేస్ట్ అక్కడ. ఓకేనా? ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను చిన్నదో పెద్దదో ఏవో చిన్నవో చేసుకుంటున్నాను. మీరు సపోర్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. అంతేగాని మరీ ఘోరంగా నీకు ఫ్యామిలీ లేదా, చిల్లరోళ్ళతో తిరుగుతున్నావు, ఎప్పుడు చూసినా చిల్లరోళ్ళతోనే ఉంటున్నావు, ఎందుకు ఉంటున్నావు, నీ బొంద, నీ పెండాకుడు అలాంటివి ఎందుకండి? ఏమైనా రీజన్ చెప్పండి. మీరు తిట్టండి, బ్యాడ్ కామెంట్ పెట్టండి, దానికి రీజన్ ఉండాలి. రీజన్ లేకుండా నేనేదో వీడియో పెట్టుకుంటే దానికి తీసి మీరు ఈమెతో ఎందుకు చేసావు, వాళ్ళతో ఎందుకు చేసావు అంటే ఏం చేయమంటారు? మీరు రండి, అయితే మరి మీతో పాటు చేస్తాను రండి. మీరు వచ్చారనుకో, చక్కగా మీతో పాటు వీడియో చేస్తాను. ఇగోండి మా ఫ్రెండ్ వచ్చారు, అమ్మాయి అబ్బాయో నాకు తెలియదు కాబట్టి మిమ్మల్ని చూసినాక అమ్మాయి అబ్బాయో మెన్షన్ చేసి మా ఫ్రెండ్ వచ్చారండి, నాకు ఫ్యామిలీ ఉందా లేదా అని డౌటు, నేను చిల్లరోళ్ళతో తిరుగుతున్నానని పాపం బాధపడుతున్నారు, అందుకని వీళ్ళు వచ్చారు అని చెప్పి నేను మాట్లాడి మీతో పాటు వీడియో చేసి పెడతాను. ఓకేనా? అంతే కదా? కరెక్ట్ కాదండి అది. ఒక మనిషిని బాధపడితే ఏమొస్తుంది మీకు చెప్పండి? సునకానందం తప్ప ఏం ఉండదు అక్కడ. నేను ఊరుకున్నాను, 2-3 వీడియోలు పెడితే సర్లే ఎందుకులే అని ఊరుకుంటుంటే ప్రతి వీడియో చూడడం, వీళ్ళతో ఎందుకు తిరుగుతున్నావు, నీకు ఫ్యామిలీ లేదా అంటే ఎంత బాధగా ఉంటుంది? ఫ్యామిలీ లేకుండా ఎవడుంటాడు చెప్పు? ఫ్యామిలీ లేకుండా ఎవడుంటాడు? ఫస్ట్ యూట్యూబ్లో చూసుకో, మొత్తం చూసుకుంటే వీడియోల్లో ఫ్యామిలీలు ఉన్నాయా లేవా, మా కుటుంబాలు ఉన్నాయా లేదా, మాకు కుటుంబంతో మనుషులతో అందరితో మేము ఉంటున్నామా లేదా మీకు తెలుస్తుంది. అయినా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ ఉందా లేదా అని ఫ్యామిలీ మొత్తం తెచ్చి సోషల్ మీడియాలో పెట్టరు. ఎందుకు పెడతారు? ఏం అవసరం ఉంది? వీడియో చేస్తాం, నచ్చితే మీరు లైక్ చేస్తారు, షేర్ చేస్తారు, కామెంట్ చేస్తారు, అవేవి చేయకపోయినా ఓపెన్ చేసి చూస్తారు, అది చాలు మాకు. ఓకేనా? సర్ప్రైజుల్లో వచ్చేసి ఏదో చేసేస్తారు అని కాదు. మీకు అభిమానం ఉంటే మా మీద ఏదో చూసుకొని మీకు ఓకే అనిపిస్తే ఓకే చేస్తారు, అంతే. దయచేసి ఇంకెప్పుడు కూడా ఎవరికి కూడా ఫ్యామిలీ లేదా, నీకు చిల్లరోళ్ళతో తిరుగుతున్నావు, నీ బొంద, నీ పెండాకూడు, వీళ్ళతో తిరుగుతావు, నీకేం పని లేదా, వీళ్ళతో పాటు తిరిగి నువ్వు అలాగే తయారవుతావు, అలాంటివి పెట్టకండి. ఎందుకంటే ఎవరిష్టం వాళ్ళది.
ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అన్నీ మూడు ఒకటే, కానీ మూడు రకాలుగా చెప్పాను. ఎందుకంటే ఒక్కో మాట ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి. ఓకేనండి, దయచేసి తప్పుగా అనుకోకండి. నేను ఎవరిని బాధ పెట్టాలని చెప్పట్లేదు. నాకు బాధ కలిగింది కాబట్టి నేను చెప్తున్నాను ఈ డైలాగు, లేకపోతే నేను చెప్పేదాన్ని కాదు. అది నాకు బాధ కలిగింది. ఎందుకంటే ఇదేంటి ఇలా అంటున్నారు, ఎవరో తెలియదు, పోనీ డీపీ కూడా లేదు, చక్కగా ఒక వీడియో కూడా లేదు, కనీసం ఒక మంచి ఐడి లేకుండా ఉండి నువ్వు అలాంటి కామెంట్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎల్లో నీకే చెప్తున్నా. ఓకే, ఎల్లో. ఉంటా ఫ్రెండ్స్, బాయ్ అండి. అందరికీ అనట్లేదు నేను, నాకు బ్యాడ్ కామెంట్ పెట్టారు ఒకళ్ళు, అబ్బాయి అమ్మాయి నాకు తెలియదు, ఎల్లని అయితే మాత్రం పెట్టుకున్నాడు అంతే. అందువల్ల నేను తనకు చెప్తున్నాను, దయచేసి మీరు ఎవరు తప్పుగా అనుకోకండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.